నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేపర్ లీక్ నిరోధక చట్ట సవరణ బిల్లుకు లోక్సభ పచ్చజెండా. విపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం. విద్యార్థులపై దాడికి అమిత్ షానే బాధ్యుడన్న రాహుల్ గాంధీ. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ కంపెనీల ఆసక్తి. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో ప్రతినిధుల బృందం భేటీ. మద్యం రవాణా కేసులో కారు మురికి ముందస్తు బెయిల్ నిరాకరణ. కస్టోడియల్ విచారణ అవసరమన్న సీజేఐ. శ్రీకాకుళం రూరల్ పిఎస్ లో తమ్మినేని సీతారాం విచారణ. ఫోర్జరీ ఫైళ్లతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ప్రశ్నలు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఆగస్టు 11 వరకు రిమాండ్. చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు, దాడులు ప్రతిదాడులతో రెచ్చిపోతున్న అమెరికా, ఇరాన్. యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు బిల్లుపై చర్చలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాల్పులకు ఆదేశాలిచ్చిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. మంగళవారం మొదలైన చర్చ ఇవాళ కూడా కొనసాగగా విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంతో పాటు హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు పేపర్ లీక్ సంఘటనలతో ఆందోళనకు గురై రోడ్లపైకి వచ్చారని వివరించారు. ఆందోళన చేసిన విద్యార్థులతో మాట్లాడినప్పుడు మూర్ఖులు ఎవరి మాటలు వినరని వారు తనతో చెప్పారని రాహుల్ అన్నారు. హక్కుల కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాలు, పెల్లెట్ల ప్రయోగం చేయడం ఏంటని నిలదీశారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే విద్యార్థులపై పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. Everything has been privatized. Paper leaks. In one exam something happens. In another exam something else happens. Some people are allowed re-exam, some people are not allowed re-exam. Rampant privatization means private companies are checking exams, wrong papers are going. It's a brutal, terrible system. It's an extortion system. I'm happy today to see that the so-called Home Minister of this country does not have the courage to come and sit here. The use of force can only be authorized by the Home Minister. No. It cannot be authorized either by the Home Minister or the Prime Minister. అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ఆధారంతో హోంమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని నిలదీశారు. किस तर्क के साथ आप ये बयान दिया है? आप माफी मांगिए, ये ठीक बात नहीं है. బిల్లుపై చర్చకు సమాధానం చెప్పిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. 150 సార్లు పేపర్ లీక్ అయ్యాయని ప్రియాంక గాంధీ ఆరోపించారన్న ఆయన అన్నిసార్లు పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా చట్టం బలోపేతం చేసినట్లు వివరించారు. जब महसूस हुआ कि इसे और ज्यादा सख्त बनाने की आवश्यकता है तो इसकी कुछ एक धाराओं में संशोधन करने का काम किया गया है. पर्सन और पर्सन इन्वॉल्व इन मैल प्रैक्टिस, सरकार की अवधि थी 3 से 5 साल एंड फाइन अप टू 10 लाख, उसको बढ़ा करके 5 से 10 साल किया गया और जुर्माना 50 लाख तक. सर्विस प्रोवाइडर, उनका फाइन था पहले 1 करोड़ तक, उसे बढ़ा करके 5 करोड़ कर दिया गया. उनको 4 साल के बजाय 8 साल तक कोई और
एग्जाम कंडक्ट करने पर बाधित कर दिया गया। जो ऑर्गेनाइज्ड क्राइम है, बार बार कुछ एक सदस्यों ने उसका उल्लेख किया है, मैं उस पर भी वाजे कर दूं कि उसके लिए इम्प्रिजनमेंट 5 साल से 10 साल से बढ़ाकर के 7 से 10 साल कर दी गई। कोई भी बच्चा अगर सुसाइड करता है, जितना आपको उसका खेद है उससे ज्यादा हमें। అనంతరం యాంటీ పేపర్ లీక్ బిల్లు మూజువాణి ఓటు ద్వారా లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి నైతిక బాధ్యత తీసుకుని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయడంతో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను సభలో లేనెత్తడం ప్రతిపక్ష నేతగా తన హక్కు అని అన్నారు. ఢిల్లీలో విద్యార్థుల పట్ల అత్యంత పాశవికంగా పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపారని మండిపడ్డారు. విద్యార్థులపై కాల్పులు జరిపిన వారంతా నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే పనిచేస్తారని రాహుల్ ఆరోపించారు. లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదా మరెవరికీ తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ తేల్చి చెప్పారు. సభలో మంత్రులకు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నేతనైన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. They were shot with pellet guns. One boy who was shot with pellet gun is most likely to lose his eye, cannot see. I have seen the medical certificate, AIMS medical certificate, where it shows that he is being shot by pellet guns. Shock weapons, not just normal lathis with nails. Where did the police get this idea from? Lathis with nails. Beating women and minors. You can see a police officer slapping a minor. జాతీయ గేయం వందే మాతరంను అవమానించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 2026 బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. వందే మాతరాన్ని అవమానించినా, ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం, జనగణమనతో పాటు దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. వందే మాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ 1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. వందే మాతరం బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. వందే మాతరాన్ని కాంగ్రెస్ అవమానించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్వతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమరి చివరి మాటలుగా వందే మాతరం అని పలికిన సందర్భాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీకి తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు, లోకేష్ ను తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కలిసింది. డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్క్యూ, సిబిటిసి బ్యాంక్, డైమెర్కో, మాస్టల్ హిల్, నాన్ పవర్ ఎసెన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయిటెక్, టెక్ ట్యాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాంసన్, జిలీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నాయి. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తైవాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు. భారత్లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం మంత్రి నారా లోకేష్తో సమావేశమైన తైవాన్ ప్రతినిధుల బృందం ఏపీలో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన, విద్యాపరమైన సహకారంపై చర్చించారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీ, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్, ఇతర హై స్కిల్ రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ స్థాయి నైపుణ్య గ్రిడ్ను నిర్మించడంతో పాటు మాండరిన్ భాషలో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్లు, విద్యార్థి ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, ఉద్యోగ సన్నద్ధత కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగాయి. వ్యవస్థల నిర్మాణం చేసేవాళ్లు చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి నడుచుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదన్నారు.
వ్యవస్థలు నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు రేపు జగన్ జైలుబాట పడుతున్న విషయాన్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా గొడ్డలిపాటి నేత ఉన్నాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దాం అనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశం ఇస్తారని చంద్రబాబు నిలదీశారు. కారు చక్రాల కింద వ్యక్తి నలిగిపోతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్దామనే మానవత్వం కూడా గొడ్డలిపాటి అధినేతకు లేదన్నారు. పుట్టినరోజులకు గొడ్డళ్లతో జంతుబలుడు చేసి రాక్షసానందం పొందే హింస ప్రవృత్తి ఆ పార్టీదన్నారు. నేరాల నియంత్రణకు 2014-19 మధ్య 15,000 సీసీ కెమెరాలు రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో వాటిని నిర్వీర్యం చేశారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే వాటిని పునరుద్ధరించామన్నారు. నేరస్తుల్ని సాక్ష్యాలతో సహా పట్టుకోగలుగుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోతే హత్యగా చిత్రీకరించి రాజకీయ బురద చల్లారన్నారు. సీసీటీవీ ఆధారాలు అన్నీ బయటపెట్టేసరికి తోకముడిచారని వ్యాఖ్యానించారు. నేర ప్రవృత్తి కలిగిన వారు తాము నేరం చేసి ఎదుటివారిపై రుద్దాలని చూస్తున్నారన్న చంద్రబాబు అలాంటి వారంతా గొడ్డలి పార్టీలోనే ఉన్నారని ఆక్షేపించారు. గంజాయి బ్యాచ్లను వెంటేసుకుని నేరస్తుల్ని పరామర్శించడమే పనిగా గొడ్డలి పార్టీ ఉందని దుయ్యబట్టారు. మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. భారీ స్థాయి అవినీతి జరిగినందున కస్టోడియల్ విచారణ లేకుండా నిజాలు పూర్తిగా వెలికితీయడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి వైసీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ ఈ కేసులో అరెస్టై చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కారుమూరి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ దర్యాప్తు నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఇరువైపులా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రజాధనం దుర్వినియోగం కుంభకోణంలో సుమారు 350 కోట్లు దారి మళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఇంత భారీ స్థాయి అవినీతి జరిగిన కేసులో కస్టోడియల్ విచారణ లేకుండా నిజాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కారుమూరి తరపు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలని కారుమూరిని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. కస్టోడియల్ విచారణ అనివార్యమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో కారుమూరిని కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో కారుమూరి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికే ఈడీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆధారాలు సేకరించింది. టెండర్ నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్ర ఖజానాకు 195 కోట్ల నుంచి 350 కోట్ల వరకు గండి కొట్టారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక మద్యం కేసుకు రవాణా ఛార్జీ కింద ఏకంగా 34 రూపాయలు చెల్లించేలా కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని గుర్తించింది. ఈ భారీ రవాణా నెట్వర్క్ను రాజ్ కసిరెడ్డి, అతని అనుచరులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలు తమ షెల్ కంపెనీలైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఆపరేట్ చేశారని గుర్తించింది. ఈ వ్యవహారంలో ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కాంట్రాక్టులు పంపిణీ చేయడంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. సిగ్మా లాజిస్టిక్స్ నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య రవాణా సబ్ కాంట్రాక్టులను కారుమూరి కుమారుడు సునీల్ తీసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి జిల్లా స్థాయి స్థానిక నేతలకు వాటిని కట్టబెట్టారని గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన ప్రతాప్ రెడ్డి, సందీప్ తదితర ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించడానికి తన పలుకుబడిని ఉపయోగించి సునీల్ ఏకంగా 28 కోట్ల ముడుపులు స్వీకరించినట్లు గుర్తించింది. ఆర్థిక లావాదేవీల ఆధారాలతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు జూన్ 11న హైదరాబాద్లోని కారుమూరి నివాసం, కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 94.05 లక్షల విలువైన లగ్జరీ వాచ్లు, ఖరీదైన కార్లు, కీలక ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. జూన్ 18న ముడుపులు స్వీకరించిన ఆరోపణలపై కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసి ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యానని మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రస్తుత కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడలేనన్నారు. భూ వివాదానికి సంబంధించిన కేసులో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు ఆయన హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి సీతారాంను ఎస్ఐ సురేష్ ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన విచారణ కొనసాగింది. పోలీసుల విచారణ తర్వాత తమ్మినేని సీతారాం స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కోర్టు ఆయనను ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కేసు నమోదైంది. విచారణకు తమ్మినేని సీతారాం కారులో వచ్చారు. శాసనసభాపతిగా ఆయన పదవీకాలం పూర్తయి 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన కారుపై స్పీకర్ అని ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనం ఏం మాట్లాడినా కోర్టు వారు గమనిస్తుంది. మనకి ఇవాళే చాలా స్పష్టంగా మీరు వెళ్ళి మీ తాలూకా ఒపీనియన్ చెప్పేసుకోండి. ఏమిటంటే మేము కూడా నేర్చుకోవాలి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవి ఏనుగుల విధ్వంసం నుంచి పంటలను కాపాడి రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల క్యాంపును మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి పార్వతీపురం వచ్చినప్పుడు ఏనుగుల సమస్యను నిమ్మక జయకృష్ణ తన దృష్టికి తెచ్చారని పవన్ చెప్పారు. అటవీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత సమస్యపై దృష్టి పెట్టి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగుల్ని ఏపీకి తెప్పించామని తెలిపారు. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో ఏనుగులను కట్టడి చేశామని వెల్లడించారు. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ ని టేమ్ చేసి సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది. దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అండ్ కర్ణాటక లీడర్షిప్. కేంద్రం ఉత్తరాంధ్రలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కు ఒక నూతన అధ్యాయం. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్, అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణ కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం. ప్రకృతి మనకు చెందింది కాదు, మనమే ప్రకృతికి చెందిన వాళ్ళు. I assure the people of North Coastal Andhra Pradesh that this government remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures. I dedicate the Guchimi Elephant Camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants. రాష్ట్రంలో పులుల సంరక్షణతో పాటు వాటి సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేములకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జంతువు పులిని కాపాడుకుందామన్నారు. పులులను సంరక్షించడం అంటే మన అడవులను, జల వనరులను, వన్యప్రాణులను భావితరాలకు అందించాల్సిన సహజ వారసత్వాన్ని కాపాడటమని తెలిపారు. ప్రాజెక్టు టైగర్ వంటి కార్యక్రమాల ద్వారా నేడు ప్రపంచంలోని పులులలో దాదాపు 75% మన దేశంలో నివసిస్తున్నాయన్నారు. ఇది భారతదేశం సాధించిన అపూర్వ పర్యావరణ విజయానికి నిదర్శనంగా అభివర్ణించారు. దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 68 పులులు, 11 పులిపిల్లలు ఉన్నట్లు తేలడం సంతోషంగా ఉందన్నారు. తూర్పు కనుమల్లో పులుల జనాభాను పెంచేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ అటవీ పరిధి నుంచి 2 ఆడపులులను, మధ్యప్రదేశ్ నుంచి మరో 2 ఆడపులులను తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వులో వేట నిరోధక శిబిరాల సంఖ్యను 89 నుంచి 150కు పెంచామన్నారు. దీనివల్ల సుమారు 800 మంది గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ తెలిపారు. నల్లమల్ల అడవుల్లో పులి గర్జన శాశ్వతంగా వినిపించే లక్ష్యంతో అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఉదయ్కి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ అకాడమీలో బాధితురాలు మరో రకంగా ఫిర్యాదు చేశారని ఉదయ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులో లైంగిక వేధింపుల అంశం లేదని చెప్పారు. ట్రైనీ ఐపీఎస్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందని తెలిపారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ చేశారని వాదించిన ఉదయ్ న్యాయవాది రిమాండ్ను తిరస్కరించాలని కోరారు. విచారణ లేకుండానే కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడం చెల్లదని వాదించారు. అటు బాధితురాలి ఫిర్యాదుపైనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు. తనపై దాడి కూడా చేసినట్లు బాధితురాలు తెలిపారని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ఉదయ్కి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు. కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపైకి ఇరాన్ 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులకు ప్రతిగా అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇరాన్లోని ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా దళాలు వైమానిక దాడులు చేశాయి. హార్ముజ్ జలసంధిలో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో సముద్ర మార్గాల్లోనూ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమాసియాలో దాడుల పర్వం మళ్లీ మొదలైంది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్, అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడులను జోర్డాన్ అడ్డుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన 5 ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని అమెరికా తెలిపింది. దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను హెచ్చరించింది. గత 72 గంటల్లో ఇరాన్ ఆదేశాలతో జరిగిన 30కి పైగా డ్రోన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. తూర్పు ఇరాక్లోని మిలీషియా ఆయుధ, లాజిస్టిక్ స్థావరాలపై భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో 20 మంది మిలీషియా ఫైటర్లు మరణించగా 32 మంది గాయపడినట్లు ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ సంస్థ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF వెల్లడించింది. ఈ పరిణామాల తీవ్రత దృష్ట్యా ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పొరుగు దేశాలపై దాడులకు తమ భూభాగాన్ని వాడుకోనివ్వబోమని ఇరాక్ మిలిటరీ స్పష్టం చేసింది. అయితే డ్రోన్ దాడులతో తమకు సంబంధం లేదని ఇరాక్ మిలీషియాలు బుకాయిస్తున్నాయి. మరోవైపు సముద్ర మార్గాల్లోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హొర్మోజులో అనుమతి లేని అసురక్షిత మార్గంలో వెళుతున్నందున 3 ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుని IRGC దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA ప్రకటించింది. ఆ ట్యాంకర్లు ఏ దేశానివనేది వెల్లడించలేదు. అటు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన NCC గజల్ ఆయిల్ ట్యాంకర్పై తామే క్షిపణులు ప్రయోగించి వెనక్కి పంపినట్లు యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. వరుస పరిణామాలతో మధ్యప్రాచ్య వాణిజ్య మార్గాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇంధన ధరలు మరోసారి భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు హొర్మోజ్ జలసంధి ఉమ్మడి ప్రాంతీయ నిర్వహణకు సంబంధించి ఒమన్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. విదేశీ శక్తుల జోక్యం లేకుండా కేవలం ఇరాన్, ఒమన్ మాత్రమే తమ భూభాగాల నియంత్రణకు అనుగుణంగా ఈ మార్గాన్ని పర్యవేక్షించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా నిలిచిపోయిన నౌకా రవాణాను, వాణిజ్యాన్ని పునరుద్దరించేందుకు ఒమన్ ఈ ప్రణాళికను తీసుకువచ్చింది. దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందనుకున్న ఒమన్ ఆశలకు ఇరాన్ నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది.